కృతార్థత అన్న మాటకు అర్థం ఏమిటి దుర్యోధన? అరణ్యానికి ఎడితే మనకొకడు కనపడతాడు, అర్జునుడు. ఆయన ఈ పాటికి నారబట్టలు కట్టుకుని ఉంటాడు, మృదువైన పట్టుబట్టలు కట్టుకుని ఉండేవాడు కదూ. ఇప్పుడు నారచీరలు కట్టుకుంటాడు, ముతక బట్టలు కట్టుకుని భయంకరమైనటువంటి అరణ్యంలో కేవలముగా దొరికిన కాయగూరలు మాత్రమే తింటూ ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని అన్ని కష్టాలు పడుతున్న అర్జునుడి వంక మన ఇద్దరం వెళ్ళి చూసి, భలే కష్టాలు పడుతున్నాడు రా అని మనం ఇన్ని ఆభరణాలు పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని మనం వెళ్ళి రథాల్లో చూస్తుంటే, అర్జునుడు అలాంటి స్థితిలో ఉండి మన వంక చూస్తే, అబ్బా నింపారగనుండుగల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర, ఇంకా అటువంటి దానికన్నా అందమే ఉంటుందయ్యా. అది కదా సంతోషం అంటే. ఏదో రాజ్యం సంపాదించావు, సింహాసనం మీద కూర్చున్నావు, ఆనందంగా ఉన్నావు, అదే. అది కాదు, ద్వైతవనానికి వెళ్ళాలి. మనం వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ మనం చూడాలి, వాళ్ళు మన భోగాలన్నీ చూడాలి. వాళ్ళు ఇంకా ఏడవాలి, మనం ఇంకా సంతోషించాలి, అప్పుడు కృతార్థత. అందులో అర్జునుడిని అలా చూడాలి. ఆ మాట ఎందుకు? ఏం ధర్మరాజు గారిని అనకూడదా, భీముడిని అనకూడదా, నకుల సహదేవులను అనకూడదా అంటే, అర్జునుడితోటి మాత్సర్యం అంత గొప్పది కర్ణుడికి. అందుకే ఆ అర్జునుడిని అలా చూడాలి. కాబట్టి మనం వెడదాం అని, అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమనొప్పుచున్న నీ దేవుల యొప్పు చూచి ధృతి తరిగి తన్ను తాన నిందించుకొనుచు హృదయమున పాండవాంగనైరియన్. నీతో పాటు నీ రాణులందరూ కూడా రావాలి. వాళ్ళందరూ మంచి మంచి మైపూతలు పూసుకోవాలి, మంచి సరిగంచు పట్టుబట్టలు కట్టుకోవాలి, ఎన్నో భూషణములు వేసుకోవాలి, కలకల కిలకిల నవ్వుతూ రథాల మీద నీతో అనుగమించి రావాలి. మనందరం గుడారాలు వేసుకోవాలి, మనందరం నృత్య ప్రదర్శనలు చేస్తూ ఎంతో సంతోషంగా నృత్య ప్రదర్శనలు చూస్తూ అక్కడ కాలం గడుపుతుంటే పాండవులు చూస్తారు. ఏమిటి అదంతా అంటే, దుర్యోధనుడు వచ్చాట అరణ్యంలోకి రాణివాసంతో వాళ్ళందరితో కలిపి సంతోషంగా గడుపుతున్నాడంటారు. అప్పుడు నీ రాణులందరూ ఇంత సంతోషంగా గడుపుతుంటే ఆ ద్రౌపదీదేవి ఉందే, ఆవిడ పడుతున్నటువంటి బాధలకి నిన్ను చూసి, నీ రాణులను చూసి మనసులో ఎంత బాధపడుతుంది. సామాన్య మానవ కాంతలు ఎంత సౌభాగ్యాలు అనుభవిస్తున్నారు. యజ్ఞసేనిని, యజ్ఞకుండంలోంచి పుట్టాను, అయోనిజని, ఇటువంటి చేతకాని వాళ్ళకి భార్యనై నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అని ఆమె అనుకుంటుంది. ఆమె విసుక్కుంటుంది, ఆమె బాధపడాలి బాగా. ఎందుకంత కక్ష? ఒకనాడు స్వయంవరంలో తాను పొందలేకపోయాడు, అర్జునుడు పొందాడు. కాబట్టి ఆ ద్రౌపది ఏడవాలి, నీ రాణుల్ని చూసి ఏడవాలి, తన భర్తల్ని చూసి కనుబొమలు చిట్లించాలి, అది చూసి వాళ్ళు ఇంకా ఏడవాలి. అందుకని నీ రాణులు కూడా రావాలి. కాబట్టి మనందరం కలిసి వెళ్ళాలి. రాణులు, అంతఃపురం వాళ్ళు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బంట్లు, ఇంతమంది కలిసి అబ్బో అదో పెద్ద విశేషం కింద బయలుదేరి వెళ్ళాలి. పాండవులు చూసి ఇంకా కృషించిపోవాలి. ఏమంటావు దుర్యోధన? ఎందుకు, మనసులో ఏమిటి కోరిక? అలా అర్జునుడిని చూడాలి, వీలైతే యుద్ధం రావాలి. ఎక్కడైనా అవకాశం ఉందా, 13 ఏళ్ళు వేచి చూడవలసిన అవసరం లేకుండా యుద్ధం వచ్చేయాలి, అర్జునుడిని కొట్టేయాలి. ఏమిటో అంత తేలిక అని ఆయన ఉద్దేశ్యం. అర్జునుడిని కొట్టేస్తాడు అంటే మానసికంగా కూడా కుంది ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొట్టడం తేలిక అని ఆయన ఉద్దేశ్యం. అని వాళ్ళు ధర్మాచరణమునందు తృప్తి పొందుతుంటారని ఆయన కనిపెట్టలేకపోయాడు. బాహ్యంలో కష్టపడినా ఆంతరమునందు మేము ధర్మమునకు కట్టుబడి ఉన్నాము అన్న విషయం మీద వాళ్ళకి అంత సంతోషం. కాబట్టి వాళ్ళ పూనికలో, వాళ్ళ పరాక్రమాల్లో, వాళ్ళ పటాటోపంలో ఏ విధమైనటువంటి కొరత కొలువ ఏర్పడవు. అన్నిటిని మించి ధర్మమునందు అనురక్తి కలిగి ధర్మానుష్ఠానం చేస్తున్న వాడికి సర్వకాలముల యందు సర్వదేశముల యందు ఈశ్వరానుగ్రహము కలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాడు పెరుగుతూనే ఉంటాడు తప్ప వాడు తరగడం. కాబట్టి ఈ మాటలు చెప్పాడు. చెప్పగానే దుర్యోధనుడికి పాండవుల్ని అవమానం చేయడం అన్నా, పాండవులది ఎత్తుకురావడం అన్నా మహాసంతోషం కదూ. వెంటనే ఎగిరి గంతీసి అన్నాడు, నా తలపును ఇట్టిదే,
కర్ణ నాకు కూడా ఇదే ఆలోచన ఉందో, అలా వెళ్ళి వాళ్ళని ఒకసారి చూసి ఏడిపించాలని ఉందో, నీవేతరగిరించితి తది అభీష్టము మనమా ద్వైతవనంబున కరుగుట భూతలపతి అనుమతింపబోలదు మదిలో. నువ్వు చెప్పావే ద్వైతవనానికి ఎడదామని, అదే ఆలోచన ఉంది కర్ణ నాకు కూడా. నువ్వు చెప్పావే మనందరం కలిసి వెళ్ళాలని, నేను అలాగే అనుకుంటున్నాను కర్ణ. మనం అక్కడ సంతోషిస్తుంటే వాళ్ళు ఏడవాలని నాకు ఉంది కర్ణ. కానీ నేను ఎందుకు పైకి అనలేదో తెలుసా? అలా వెడదామంటే ఒప్పుకుంటాడేంటి మా నాన్న? ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? పాండవుల మీద ప్రేమ అనుకుంటున్నారా? పాండవుల మీద ప్రేమ ఏం కాదు. అక్కడికి వెడితే దెబ్బతిన్న పెద్ద పుల్లు వీళ్ళు కనపడగానే వచ్చి 5గురు మీద పడ్డారనుకోండి, వీళ్ళు వెంట ఎంత సైన్యం తీసుకెళ్ళినా వాళ్ళ ముందు నిలబడదు. ముక్క ముక్కల కింద నరికేసి పెట్టిలో పెట్టి వెనక్కి పంపిస్తాడు. అందుకు భయం. అందుకని వాళ్ళు ఉన్న చోటుకి మీరు వెళ్ళకండి అంటుంటాడు ధృతరాష్ట్రుడు. అందుకు మా నాన్న పంపడం. మా నాన్నకి అర్జునుడు అంటే భయం. వాళ్ళ నాన్నకి నిజమే అర్జునుడన్నా భీముడన్నా చాలా భయం. ధర్మరాజు అంటే మరీ భయం. ఎందుకంటే ధర్మరాజు గారి ధర్మం కాపాడేస్తుందిరా వాడిని, వాడు ఆ ధర్మం మొదలడరా వచ్చిన బాధ అని ఏడుస్తాడు కొడుకు దగ్గర భారతంలో. ధర్మరాజు అంటే భయం. అర్జునుడంటే మరీ భయం. ఎందుకో తెలుసా? చెప్పుకున్నాడు, రేయ్ ఒకప్పుడైతే అర్జునుడు సామాన్యమైన బలవంతుడు అనుకునే వాళ్ళం ద్రోణాచార్యులు వారి శిష్యుడిగా. అప్పుడే ఉత్తర దిక్కుకు వెళ్ళి రాజులందరినీ గెలిచి రాజసూయం చేయించాడు. ఇప్పుడు ఏకంగా తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారాన్ని పొంది దేవతానుగ్రహంతో అనేక అస్త్రములు పొందాడు, దివ్యాస్త్రములు పొందాడు. వాళ్ళు ఉన్న చోటికి మీరు వెళ్ళకండి అంటాడు. మా నాన్నకు భయం. పంపిస్తాడా? ఓసారి ద్వైతవనానికి వెళ్ళి పాండవులకు అలా కనిపించి వస్తాను నాన్న అంటే, వద్దురో ఒక్కనాటికి వెళ్ళొద్దు అంటాడు. ఆ పైన విదురుడు ఉండనే ఉన్నాడు. వాళ్ళ జోలి నీకెందుకు, వాళ్ళు ధర్మాత్మలు, వాళ్ళని పంపడమే తప్పు, మళ్ళీ ఇప్పుడు ఎడతానంటా ఏమిటి, మళ్ళీ పాఠం అంతా చెప్తాడు. కాబట్టి మన మాట ఎలా పొసగుతుంది? పొసగదు. నువ్వు చూసావు కదా, మనం జూదమాడినప్పుడు నిజంగా మనం వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేసేసి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే మనం అందరం ఎంత ఆనందపడిపోయాం. విదురుడి ముఖం నువ్వు చూసావుగా అప్పుడు ఎలా ఉందో. విదురుడు నిండు సభలో లేచి మనందరం అధర్మాత్ములమని మన గురించి ఎలా మాట్లాడాడు. నిర్మోహమాటంగా పాండవుల్ని వెనకేసుకొస్తాడు. ఆ పైన భీష్మద్రోణులు ఉన్నారు. మా నాన్న బలహీనత ఏమిటంటే విదురుణ్ణి భీష్మద్రోణుల్ని కాదనడం. కాదనడం బలహీనత కాదు, వాళ్ళని కాదని మనలేనని తెలుసు. అందుకని గౌరవించినట్లు నటిస్తూ ఉంటాడు. ఆ పైన మిగిలిన విషయాల్లో నేను ఎలా చెప్తే అలా వింటాడు. ఈ విషయంలో నీ చెప్పినట్టు వినడం. ఎందుకు వినడో తెలుసా? ఆయనకి పెద్ద నమ్మకం ఏమిటంటే అర్జునుడు ఇప్పుడు అపారమైనటువంటి అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. మరి పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు, ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, దేవేంద్రుడి యొక్క అనుగ్రహం చేత అస్త్ర సంపద పొందాడు, ఇన్ని అస్త్రములు పొంది ఉన్నాడు. కనపడితే బాణాలు ఇస్తే ఏమైపోతారు మీ అందరూ? అందుకని అస్సలు వెళ్ళకండి. ఆ పైన భీముడు ఉన్నాడే, బుసలు కొడుతున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో అంత కక్ష పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో మీరెందుకు రోయ్, అస్సలు వెళ్ళొద్దంటాడు. మా నాన్న అనుమతి లేకుండా ఎలా జరుగుతుంది ఘోషయాత్ర? దానికి ఘోషయాత్ర అనో పేరిట్టారు. ఎలా జరుగుతుంది? జరగదు. జరగనప్పుడు మనకు ఆ కోరికున్న ఎలా తీరుతుంది? మన కర్మ. మనకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి, అమలు చేయడానికి పెద్దల సహకారం లేదు. కాబట్టి అమలు చేయలేకపోతున్నాం ఈ ప్రణాళికల. కన్నా నాకు లేదనుకుంటున్నావా ఈ ఆలోచన? నాకు ఉంది అంటే ఆలోచించారు. ఈ ఆలోచన చాలా గొప్పది. కావలసింది ఏమిటి? ఒక్క ధృతరాష్ట్రుడి అనుమతి. అదొక్కటి సంపాదించేస్తే ఇంకా చేసేయచ్చు. ఎందుకంటే గుడ్డిరాజు గారు రాలేడు, చూడలేదుగా పాపం. ఆయనకి 2 కన్నులు లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా పెడుతున్నారో, అక్కడికి వెళ్ళి ఏం చేశారో తర్వాత వచ్చి చెప్తే తెలియాలి తప్ప పాపం ఆయన ఏం కనిపెట్టగలడు. అందుకని మనం ఇంకా బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మనం అనుకున్నవన్నీ అక్కడ చేసేయచ్చు. మేమేం చేయం, ఇలా పెడుతుంటే పాండవులు కనపడితే అని బుకాయించేయచ్చు. వాళ్ళు ఏడిస్తే నేనేం చేయను నాన్న అనొచ్చు. మా నాన్న పైకి అలా అంటాడు కానీ లోపల ఆయన సంతోషిస్తాడు. మనం క్షేమంగా వచ్చేస్తే చాలు. కానీ ముందు మా నాన్న మాత్రం నమ్మడు వెళ్ళి క్షేమంగా వస్తామని. కాబట్టి పాండవుల దగ్గరికి, పాండవులను అవమానించడానికి, బాధపడుతున్న పాండవుల్ని చూడ్డానికి వెడుతున్నామని కాకుండా
ఇంకేమైనా చెప్పి పాండవుల దగ్గరికే వెళ్ళడానికి మా నాన్న దగ్గర అనుమతి పొందగలవా? అలా కానీ అనుమతి పొందామా వెళ్ళిపోవచ్చు, మనం సాధించేసినట్టే కార్యం. నీ కోరిక తీరిపోతుంది, నా కోరిక తీరిపోతుంది అంటే ఆ రోజు రాత్రి ఎవరు నిద్రపోరు? కర్ణుడు నిద్రపోడు. ఎందుకని? అసలు ప్రబలమైన కోరిక అర్జునుడిని అలా చూడాలని ఎవరిది? కర్ణుడిది. అవకాశం వస్తే వాతావరణం వాడుకుని యుద్ధం చేసి అర్జునుడిని పడగొట్టేయాలన్న కోరిక ఎవరిది? కర్ణుడిది. ఇప్పుడు తన ఆలోచన ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. ఇంకేం జరగాలి అంటే పూర్వభాగం అంగీకరింపబడింది, పరభాగం అంగీకరింపబడాలి. ధృతరాష్ట్రుడి అనుమతి కావాలి. ధృతరాష్ట్రుడికి ఏం చెప్తే అనుమతిస్తాడు? ఎలా ధృతరాష్ట్రుడిని జాగ్రత్తగా బుట్టలో పెట్టాలి? ఎలా ఏం చెప్పి అనుమతి సంపాదించాలి? అందుకని బాగా రాత్రల్లా నిద్రపోకుండా కర్ణుడు అటు దొల్లి ఇటు దొల్లి ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఒక్కడేనేమిటి, దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఇలాంటి ఆలోచనల గురించి బాగా మనసుని సాధనలో పెట్టేవాడు శకుని. ఆయన నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు. వీళ్ళందరూ బాగా ఆలోచించారు, దుర్యోధనుడు అంతకన్నా. అందరూ ఆలోచించి మళ్ళీ రహస్యంగా మరునాడు కలుసుకోవాలి అని ఒప్పందం పెట్టుకున్నారు. ఏమీ జరగనట్టు వెళ్ళిపోదాం, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. రాత్రి మాత్రం ఎవరు నిద్రపోవద్దు, బాగా ఆలోచన చేద్దాం. రేపు ఉదయం మళ్ళీ వచ్చి కలుసుకుందాం. కలుసుకున్న తర్వాత ఎవరికి ఆలోచన వచ్చిందో చెప్పండి. ఏ ఆలోచన వచ్చిందో చెప్పిన తర్వాత వాటి అన్నిటిలోకి ఉత్తమమైన ఆలోచన ఏది మనం ఒకసారి పరిశీలనం చేద్దాం. ఏది ఉత్తమమైన ఆలోచన అయితే ఆ ఆలోచన ద్వారా ధృతరాష్ట్రుడి యొక్క అనుమతిని తీసుకుని ఘోషయాత్రకు మనం బయలుదేరదాం. కాబట్టి బయలుదేరండి అన్నారు. అందరూ రాత్రి అయిపోయింది కాబట్టి పడుకుని దురాలోచన చేయడానికి వెడుతున్నారు. మనం ధర్మం నిలబడాలని ఆలోచించి కృష్ణ భగవానుడికి నమస్కరించడానికి వెడదాం. రేపు మళ్ళీ 7 గంటలకు కలుసుకున్నప్పుడు ఏం ఆలోచించారన్న విషయం మీద పరిశీలన చేద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ